సాధారణంగా పంట పొలాలు అంటే పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఆ పంటను చూస్తేనే ఆ రైతుకు ఆనందం కలుగుతుంది. అలాంటి చక్కగా పండిన పంటల్లో ఇసుక మేటలొస్తే, పచ్చని చేనంతా ఇసుకతో నిండిపోతే ఆ రైతన్నల పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లడంతో సమీపాల్లో ఉన్న పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ఆలుగు వాగు కింద సుమారు 20,000 ఎకరాల పైగా పత్తి, మిర్చి, వరి వంటి పంటలను వేశారు. అవన్నీ కూడా వర్షార్పణం అయిపోయాయి. ఇప్పుడు తీరా వానలు తగ్గాక కాస్తో కూస్తో మిగులుతుందనుకుని భావించిన రైతులు పంట పొలాల్లో ఇసుక మేటలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో 3 నుంచి 4 అడుగుల మేరకు ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు కురిసిన అకాల వర్షాల వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఫలితంగా మాత్రం చాలా వరకు నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ అలుగు వాగు కింద ఉన్నటువంటి వాగు ఒక్కసారిగా అలుగుపడడం ఫలితంగా ఇక్కడ కూడా సుమారు 40 అడుగుల మేరకు కూడా వరద ఉధృతి రావడంతో ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క పాలేరు అలుగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఈ నది సమీపంలో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ సమీపంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతం కూడా మొత్తం అంతా కూడా ఈ యొక్క ఇసుక మెట్లేసిన నేపథ్యం అయితే ఉంది. తహాతుకు మించి ఎనడో లేని విధంగా ఒక్కసారి వరద ఉప్పెన్ల రావడంతో పంట పొలాలు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యం మనం ఇప్పుడు చూసుకోవచ్చు. చాలా వరకు మనం ప్రజెంట్ ఉన్నది మొత్తం కూడా ఇదంతా కూడా పొలమే. ఇది ఒక మొన్నటి వరకు కూడా ఇదంతా పచ్చని పొలంగా ఇదంతా కూడా ఈ వ్యవసాయంతో ఒక వరి పొలంతో ఉన్నటువంటి పొలం ఇదంతా ఇప్పుడు చూసుకోవచ్చు. సుమారు అడుగుల మేరకు 4-5 అడుగుల వరకు కూడా ఈ ఇసుక మేటలు వేసి పంట పొలాలు మొత్తం కూడా పోయిన నేపథ్యం అయితే ఉంది. చూసుకోవచ్చు చాలా వరకు ఎక్కడ చూసినా సరే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. పాలేరు రిజర్వాయర్ అలుగువాగు సమీపంలో సుమారు 20,000 ఎకరాల వరకు కూడా పంట ధ్వంసమైనట్టుగా అధికారులు కూడా అంచనా వేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి రైతులు మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. జనరల్ గా దీన్ని ఊహించారా గతంలో ఇలాంటి వరద ఎప్పుడు వచ్చినాయా? నా 45 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఇంతవరకు ఎవరిని అడిగినా కూడా ఎన్ని రోజుల నుంచి ఇంత వర్షం వరద వచ్చినట్టుగా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇంత వరద వస్తుందని చెప్పేసి మేము ఏరును ఆనుకొని నాకు ఒక 4.5 ఎకరాలు 2 ఎకరాలు నా పొలమును 2.5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఉన్నానండి. అందులో అనుకోకుండా వరద ఉధృతి వచ్చేసి మొత్తము 4.5 ఎకరాలు కొలాప్స్ అయిపోయింది. ఏం తినడానికి కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు తినడానికి ఒడ్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. తినడానికి ఒడ్లు లేవు, ఒడ్లు కొనుక్కునే పరిస్థితి అయింది. మోటార్ పోయింది, స్టార్టర్ పోయింది, వైరింగ్ పోయింది. కొద్ది గొప్ప మిగిలిన పంట కూడా ఏమైనా చేతికి అందుతుందని చెప్పేసి ఆ ఎలక్ట్రికల్ వైర్లు అన్ని తెగిపోవడం వల్ల దాదాపు పంట నష్టము నాకు 4 లక్షల చిల్లర వచ్చేసింది. కొట్టుకుపోయిన పొలాన్ని మళ్ళీ సరిచేయాలన్నా కూడా ఎకరానికి వచ్చేసి 20-30 వేల రూపాయల ఖర్చు వస్తున్నది. అది ఖర్చు పెట్టుకోవడానికి ఆ డబ్బులు కూడా లేవు. తినడానికి తిండి లేదు. ఉన్న పొలం కొట్టుకుపోయినది. ఆ రెవెన్యూ వాళ్ళు వచ్చేసి పంట పొలం నష్టం జరిగిందని రాసుకెళ్లారండి. ఏమైనా నష్టపరిహారం మేము చెల్లిస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. మీదంతా పొలం ధ్వంసం అయిపోయింది. 2 ఎకరాల ధ్వంసం అయిపోయిందండి. అసలు ఏమీ లేదు ప్రస్తుతానికి. ఇక ఇప్పుడు చూసుకుంటే ఒకటే ఏడుపు ఒకటే వస్తుంది మాకు. ఏ గారు కాడిపోయాను, సార్ కాడిపోయాను, మొత్తం రాసుకున్నారు, అంతా చూశారు. అయితే సారు అన్నాడు కదా మీకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. మాకు అంతా 2 ఎకరాలు మట్టి కప్పిపోయింది. కౌలు చేసామండి. కౌలు చేసినాం. కౌలుదారి కూడా కట్టేసినాం, ముందే ఇచ్చేసినాం. ఆ కౌలు మళ్ళీ ఏం లేదు, ఇక మొత్తం ధ్వంసం అయిపోయింది. మీదంతా నష్టపోయింది. ఎంత పొలం మీద నాశనం? అది అసలు 25 గుంటల పొలం సార్. అసలు ఏం లేకుండానే లోయ పడిపోయింది సార్. అది అసలు 300-400 ట్రిప్పులు మట్టి దోలినా బాగా కాదు. దాన్ని చూసి మేము మందు దాగి సావాలనిపిస్తుంది. మాకు ఎవరైనా న్యాయం చేయాలి సార్. అసలు పొలమే లేదు, ఏం లేదు, అంతా లోయ పడిపోయింది. ఏం లేదు అసలు ఏం లేదు సార్. మాకు మోటార్ పోయింది సార్. అంత లోయ పడ్డది. 1.5 పొలం అంత ఆగమైంది. మోటార్ లేదు, ఏం లేదు సార్. బొంద చూస్తే అసలు గుంట పెద్ద గుంట ఉంది సార్. ఆ గుంటకు చూస్తే ఏడుపు వస్తుంది సార్. మందు తాగాల, ఏం చేయాలని అనిపిస్తుంది. ఏదైనా న్యాయం చేయాలి సార్. మీరు మట్టి పోపించి మాకు లేవలు చేసి తోలరు సార్. మాకు ఏం న్యాయం చేయట్లేదు సార్. అంతే సార్. అంతే. జనరల్ గా నీదెంత పంట నష్టపోయినావు? 3 ఎకరాల దాకా నష్టం పడింది. ఇదే పై ఉంది, మొత్తం కొట్టుకొని పోయింది. మొత్తం 1,00,000-1,50,000 దాకా పెట్టినాం. ఏం రైతులు ఇబ్బందిగా పడతాం మేము. బాగా ఈ పొలం చూసి మంది చచ్చే పరిస్థితి వచ్చింది మాది.
ఈ మా ఇబ్బందిగా ఉన్నాం మేము ట్రాన్స్ఫారం లేవు, కరెంట్ లేవు, ఉన్న పొలం కూడా మొత్తం పోతుంది, ఆగం ఆగం అవుతుంది సార్. సో మొత్తంగా చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్ అలుగు వాగు ప్రాంతంలో ఉన్న రైతులు మొత్తం కూడా పరిస్థితి ఇలానే నెలకొంది. తాటి చెట్టు చూసుకోవచ్చు మనం చాలా వరకు. తాటి చెట్టు పైగా వరద ఉధృతి రావడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా చిన్నపాటి ఎడారిని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా వారు సేద్యం చేసుకునే విధంగా సహకారం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఇసుక మెట్లు వేసిన దాంట్లో ఇసుకలు తొలగించే విధంగా కూడా ప్రభుత్వం వాళ్ళకు అనుమతి ఇవ్వాలని చెప్పిన కోరుతున్న నేపథ్యం అయితే ఇక్కడ ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కేవలం సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.